తనలో వచ్చినాం, కళ్ళు మూసుకున్నాం, వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడు మనకు మాట్లాడినట్టుగా దేవుని ఆత్మ మనందరినీ స్పర్శించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనము చక్కగా విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రాజా. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర తండ్రి ప్రార్థన చేయటకై మమ్మల్ని బలపరిచిన విధానముల కొరకై వందనాలయం. ఇంతవరకు చక్కగా పాటలతో మిమ్మల్ని స్తుతించాం, మిమ్మల్ని మహిమపరిచాం, మిమ్మల్ని కొనియాడాం. తిరిగి మరలా వాక్యం దగ్గరికి వస్తున్నాం. నిలబడబోతున్న నేను వట్టివాడిని, మంచివాడిని, జ్ఞానము లేనివాడిని. ఈ పరలోక జ్ఞానముతో నన్ను నింపండి. స్తోత్రమయ్యా ప్రభువా. నాయనా, నీ జ్ఞానముతో నీ ప్రజల మధ్య మాట్లాడటకు కృప చూపండి. నేను మాట్లాడితే వీరి జీవితాల్లో మార్చబడవు, నేను చెబితే వీరి బ్రతుకులు మార్చబడవు. దయచేసి మీరు మాట్లాడండి. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. చేరవచ్చిన ప్రతి ఒక్కరితో మీరు పేరు పేరున మాట్లాడండి. వారి హృదయాలలో ఏ లోటు ఉన్నదో ఆ లోటును మీరు సంపూర్ణంగా తీర్చమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మీ కృప చూపండి, మీ కనికరమును, మీ వాత్సల్యతను చూపమని వేడుకుంటూ సమస్తమునైనా మీకు అప్పగిస్తూ నన్ను నోచిపురగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మంచిది. దేవుడు గత ఆదివారం నుండి మరలా ఈ ఆదివారం వరకు ప్రభు కృప చూపి మరలా మనల్ని బ్రతికించాడు కదా. నిజమే, దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. గత మాసం అంతయు కాపాడి మరలా గత వారం అంతయు దేవుడు కనికరించి కాపాడి మరలా మరో వారములోనికి ప్రభు మనందరినీ కూడా ప్రవేశపెట్టాడు. దీనిని బట్టి దేవునికి ఎంతో మనము రుణస్థలమై ఉన్నాం. మంచిది. ఈ దిన వాక్యంలో కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితం మేలు కొరకై మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆదికాండము 30వ అధ్యాయం. ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనాన్ని మనము ధ్యానాంశముగా చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనాన్ని మనము చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. నీవు రాక మునుపు, నేను రాక మునుపు నీకు ఉన్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు 27వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం. అందుకు లాభాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. ఎంత మంచి మాట. యాకోబును బట్టి లాభాలను దేవుడు ఆశీర్వదించినాడు. యాకోబు లాభాను దగ్గర పని చేసినప్పుడు దేవుడట యాకోబును బట్టి లాభాలను ఆశీర్వదించినాడు. అంటే ఒక కుటుంబంలో ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని బట్టే కుటుంబం అంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. లాబానును దేవుడు యాకోబును బట్టి ఆశీర్వదించినాడు. యాకోబు ఏమంటున్నాడంటే, నేను నీ దగ్గరికి రాకమునకు నీకెంత ఉన్నదట? కొంచెమే ఉన్నది.
ఎప్పుడైతే నేను నీ దగ్గరికి వచ్చినానో నీకు దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. ఒక మాట, మన కుటుంబంలో మనల్ని బట్టి మన పిల్లలను దేవుడు ఆశీర్వదించినాడా? మనల్ని బట్టి దేవుడు మన కుటుంబాన్ని బాగుపరిచినాడా? మనల్ని బట్టి దేవుడు మన కుటుంబాన్ని అట్టడుగు స్థాయిలో ఉంచాడా? పైకి లేవనెత్తాడా? ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన సమయం. యాకోబు అతని కుటుంబంలో అడుగు పెట్టగానే యాకోబును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? లాబానును ఆశీర్వదించినాడు. మానవ జీవితము చాలా మంది అనుకుంటారు, పుట్టడము, పుట్టిన వాళ్ళ కొరకు సంపాదనము, చచ్చిపోవడం, ఇంతే ముగింపు అనుకుంటారు. కానీ మానవ జీవితంలో ఉన్న ప్రత్యేకతలు, మానవ జీవితంలో ఉన్న విలువలు, మానవ జీవితంలో ఉన్న విశ్వసనీయతలన్నీ చాలా బహు విలువైనవి. ఒక మాట చెప్పాలంటే, నా పిల్లలు బాగుండాలన్నా, నా పిల్లలు చెడిపోవాలన్నా, నా పిల్లలు నాశనం కావాలన్నా తండ్రిగా నన్ను బట్టే ఉంటుంది. తండ్రిగా నన్ను బట్టే ఉంటారు. నేను నా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటే నా ప్రవర్తన, నా జీవితము, నా ప్రార్థన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటే వారు ఆశీర్వదించబడతారంటే, లేదా ఏమవుతుంది? నాశనం అయిపోతారు. అందుకే కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు కొంత సామెతలు మాట్లాడుతూ ఉంటారు. పిల్ల తల్లి గెట్టును మెచ్చే పిల్లాడ మెచ్చాలంటారు. అంటే తల్లిని బట్టి పిల్లలు మాట్లాడే దినాలు. దేవుని వాక్యం కూడా అదే మాట్లాడుతూ ఉంది. తల్లిదండ్రుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పిల్లల భవిష్యత్తు ఆ విధంగా ఉంటుంది. లాభాన్ని అంటున్నాడు, నీవు రాకమునుపు నాకు కొంచెమే ఉన్నది, నువ్వు వచ్చిన తర్వాత నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించు. ఇది జీవితం. పరిశుద్ధంగా దేవుని యొక్క దృష్టిలో నమ్మకస్తులుగా మనం బ్రతికితే మనల్ని బట్టి దేవుడు మన పిల్లలు ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి మన మనవలను ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి మన మనవరాలను ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట, బైబిల్లో పితరుల దోషం అనేది ఒకటి ఉంది. పితరుల దోషం అంటే నా పూర్వీకులు మా అబ్బ వాళ్ళ నాయనలు చేసిన పాపాలు ఈ రోజుకి మా ఎంబడి పడతా ఉంటాయి. కొంతమంది నా చిన్న కొడుకుని చూసి మా అబ్బలా కూర్చుంటాడు అంటారు. వాడిని 2 కాళ్ళు మడత పెట్టుకుని కూర్చుంటే వాళ్ళ అబ్బలా కూర్చుంటాడు అంటే నా పితరుల లక్షణాలు ఈ రోజుకి నా నెమ్మది పడుతున్నాయి. ఈ రోజుకి అంటే దాదాపుగా 4-5 తరాల మధ్యలో గ్యాప్ వచ్చింది. 4-5 తరాల తర్వాత కూడా వారి లక్షణాలు నా పిల్లల్లో కనబడుతూ ఉన్నాయంటే వారి పాపము కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. వారి ఆశీర్వాదం కూడా నాతో వెంటాడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మనం చచ్చిపోతే మనతో ముగింపు అనుకుంటాం. అది భ్రమ. మనము చేసిన మంచే కానీ, మనము చేసిన చెడ్డే కానీ మన పిల్లలకు ఖచ్చితంగా అది సంప్రాప్తమవుతుంది. కొంతమంది అంటారు, ఏమ్మా ఇంత చేయకుంటేమి, ఏమైనా అంత చేయకుంటేమి వాళ్ళకని మనం ఎప్పుడన్నా అడిగినాం అనుకో, ఏమో లేనా మాకు రాకపోయినా మా పిల్లలకు వచ్చి పుణ్యము చాలు, ఏమో మాకు రాకుంటే చాలు మా పిల్లలకు వచ్చేసి. నువ్వు చేసిన మంచి పనిని బట్టి పుణ్యం వస్తే నువ్వు చేసిన చెడ్డ పనిని బట్టి నీ పిల్లలకు శాపం రాదా? ముమ్మాటికి సమపాలలో అది వస్తుంది. దేవుని వాక్యాలు అది చెప్తా ఉంది. యాకోబు, నువ్వు రాకమునుపు నాకు కొద్దిగానే ఉన్నదయ్యా, నువ్వు రాకమునుపు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నువ్వు రాకమునుపు నా జీవితంలో మేలు లేవు. ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి అడుగు పెట్టావో, ఇదిగో నా స్థితిగతులు మారిపోయినాయి, ఇదిగో నా పరిస్థితులన్నీ మారిపోయినాయి, ఇదిగో నా జీవితంలో కష్టాలన్నీ తీరిపోయినాయి, నువ్వు వెళ్ళొద్దు ఇంకా అడుగుతా ఉన్నాడు. లాబాను యాకోబును బట్టి అడుగుతా ఉన్నాడు. యాకోబును బట్టి దేవుడు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇంకొక విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి తన కొరకు ఏమి సంపాదించుకోకపోయినా తన ప్రవర్తనను బట్టి తన వెనుకున్న పిల్లలకు ఆశీర్వాదం మిగులుతుంది. అది గమనించాలంతే. మనము ఏది సంపాదించుకోకపోయినా, మనము ఏది కూడబెట్టుకోకపోయినా, మనతో ఏది రాకపోయినా సరే మంచి చేస్తేనే మన పిల్లలకు వస్తుందని ఆలోచించే తల్లిదండ్రులుగా
మంచి చేస్తేనే మన పిల్లలకు మంచి జరుగుతుందని ఆలోచించే వారిగా చెడు చేసినా కూడా మన పిల్లలకు వస్తుంది. అది మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యం అదే మాట్లాడుతూ ఉంది. యోసేపు రాకమునకు నీ కటాక్షము నా మీద ఉన్నదలా, యెహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించెను. ఒక కుటుంబం బాగుండాలన్నా, ఒక కుటుంబం పడిపోవాలన్నా, కుటుంబంలో ఉండే కుటుంబ పెద్దలను బట్టియే, కుటుంబంలోనే మనుషులను బట్టియే. నన్ను బట్టి నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నా భార్యను బట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నా భార్య నన్ను బట్టి నా దేవుడు నా పిల్లలకు ప్రతిఫలం ఇస్తాడు. మా జీవితాలు దేవుని దగ్గర ఆయనకు యోగ్యంగా లేకపోతే ఆ శాపాన్ని మేము అనుభవించడం పక్కన పెట్టి నా పిల్లలు అనుభవిస్తారు. అది ఈ రోజుల్లో అనేక మంది వివాహాలై ఏళ్ళ కొద్ది పిల్లలు రావడంలే. ఏంటి, ఎవరి శాపం అది? పితరులు చేసిన దోషాలు వెంబడి పడతా ఉన్నాయి. ఎంత సంపాదించినా ఇంట్లో నిలబడ్డా ఎవరి శాపం అది? శైలికి అందరం చేస్తున్నాం ఇంట్లో రెక్కల ముక్కలు అయ్యేదాకా. అంటే పొద్దున మొదలుకొని సాయంత్రం పొద్దుగా లేకుండా పనిచేస్తున్నాం, బువ్వ నీళ్ళు లేకుండా పనిచేస్తున్నాం. ఇంట్లో చూసి సిలిపోయిన సంచులు వేసినట్టే. పెళ్ళిళ్ళు అయినాయి, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు పిల్లలు లేరు. ఏంటి, ఎక్కడ శాపాలు ఇవి? మళ్ళీ అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి, అన్ని నార్మల్ అయినా ఉన్నాయి. ప్రతి హాస్పిటల్కు ప్రతి స్పెషలిస్ట్ కాడిపోయి చూపించుకున్న బాగానే ఉంది. ఏమిటది? ఏమో కొంతైతే వివాహాలు కావడంలే. పిల్ల బాగుంది, పిల్లలు బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి. ఈరోజు ఎన్నో సంబంధాలు చూడమని మాకు ఫోటోలు పెడతా ఉంటాడు. పిల్లోడేమో ఆస్ట్రేలియాలో ఉంటాడు, మంచి ఉన్నతమైన చదువు, నెలకు 1,00,000 2 లక్షల జీతాలు, పెళ్ళిళ్ళు ఏమో కావు. కారణం ఏమంటారు? కష్టం చేసుకునేటోనికి పెళ్ళి అయిపోతుంది, లక్షల రూపాయలు సంపాదించడానికి ఆగిపోతూ ఉంది. సరైన వయసులో వివాహం చేసుకున్న పిల్లలు 12 ఏళ్ళు 10 ఏళ్ళు కావడంలే. కారణం ఏమంటారు? కనబడని శాపాలు కుటుంబాలలో వెంటాడుతున్నాయి. మరణము, శాపము మనిషిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అది మనిషికి గ్రహింపనేది ఉండదు. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నిన్ను బట్టి దేవుడನ್ನು ఆశీర్వదించినాడు. మా పిల్లల భవిష్యత్తు దేవుని దగ్గర నేను ప్రార్థించేది ఒకటే, వాళ్ళ ఆస్తులు సమకూర్చే తండ్రిగా నేను లేకపోయినా పర్లేదు, కానీ నీకు దూరంగా పెంచే పెంపకము నాకు ఉండకూడదు. దూరంగా పెంచే పెంపకం నాకు ఉండకూడదు. నా తర్వాత వారు ఏ స్థితిలో ఉన్నా నీ పరిచయం వారు విడిచిపెట్టకూడదు ప్రభువా. నా తర్వాత ఏ పరిస్థితులలో వాళ్ళు ఉన్నా, ఉద్యోగాలలో ఉన్నా, చదువులో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఈ పరిచర్యను మమ్మల్ని ఆశీర్వదించి వరంగా ఇచ్చినావు. నా తండ్రి నుంచి నాకు ఇచ్చినావు, నా నుంచి నా పిల్లలకి వెళ్ళాలి. మా ప్రార్థన ఇదే, మా ప్రార్థన ఇదే. ఈ పరిచర్య ముగింపు కాకూడదు నాతో. మా నాన్న ఎప్పుడు ప్రార్థించేవాడు, నేను దేవుని సేవలోనికి రాకమునుపు, అయ్యా ఈ పరిచర్య నాతో ముగింపు కాకూడదయ్యా అని. ఆయన తదుపరి దేవుని భిక్ష వలన నేను చేయగలుగుతున్నా. నా ప్రార్థన కూడా, అయ్యా నీ భిక్ష వలన నేను చేయగలుగుతున్నా, నా తదుపరి నా పిల్లలు ఉద్యోగం చేయకపోని నీ పరిచర్య ముమ్మాటికి చేయాలా. వారు నీ పిల్లలు నీ పరిచర్య కొరకు వారిని నియమించుకో. నాకు ఆడపిల్లలు నేను ఇద్దరు మగ పిల్లలు ఇచ్చినావు, ఒక ఇంటికి పోయటం తెచ్చుకోవాలి, ఒక ఇంటి నుంచి తెచ్చుకునేటం ఇచ్చినావు. వారు మగ పిల్లలుగా నీ పరిచర్యలో బలపడాలా, వారు నీ కొరకు నిలబడాలా. నన్ను బట్టి నా పిల్లలకు ఆశీర్వాదం ఉండాలా, నన్ను బట్టి నా పిల్లలు దీవించబడాలా. నేను ఎక్కడ ఉంటే నా పిల్లలు ఎక్కడ స్థాయిలో పాపంలో బ్రతకకూడదు, శాపంలో బ్రతకకూడదు. ఒక తండ్రిగా నేను వారికి శాపాన్ని మిగిల్చిపోయేవాడిగా నేను ఉండకూడదు. డబ్బు ఈరోజు కాకపోతే రేపు వాళ్ళ కాళ్ళు చేతులు సంపాదించుకుంటారు, వాళ్ళు చదువుకుంటే సంపాదించుకుంటారు. కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకొని, జీవితాంతం మలినం చేసుకొని, జీవితాంతం పాపం చేసుకొని శాపగ్రస్తులుగా మిగలకూడదు. మా నాన్నను బట్టి నన్ను దీవించాలా, నన్ను బట్టి నా పిల్లలను దీవించాలా, వారిని బట్టి వారి పిల్లలను దీవించాలా. యాకోబును బట్టి లాబానును దేవుడు దీవించినాడు. చూడండి మరొక మాట, ఆదికాండంలో మనం చూస్తే 13వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు చదవండి. ఆదికాండము 13వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. అబ్రహాముతో మైకులో చదువు. అబ్రహాముతో కూడిన వెళ్ళిన లోతునకు గొర్రెలు గొడ్లును విస్తారమైన
ఉండెను గనుక ఆ ప్రదేశము చాలకపోయేను. ఎందుకనగా వారు కలిసి ఆ ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారముగా ఆయనో. అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించినాడు. ఈ రోజుల్లో ఆస్తులు అంటే మేడమిద్దెలు, ఈ రోజుల్లో ఆస్తులు అంటే పొలాలు, ఈ రోజుల్లో ఆస్తులు అంటే బంగారము. కానీ ఆనాటి దినాలలో ఆస్తులంటే లక్షల సంపద కలిగిన ఆవులు, లక్షల సంపద కలిగిన ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఇలా విస్తారంగా జంతువులు ఎక్కువ. అంటే వారు ఉన్నతమైన వారు. అయితే అబ్రహాము తమ్ముడైన లోతును దేవుడు అబ్రహామును బట్టి ఆశీర్వదించినాడు. అబ్రహాము దేవుని దగ్గర అడిగేవాడు, అయ్యా నన్ను ఆశీర్వదించినవు చాలు, నా తమ్ముని ఒక్కసారి చూడయ్యా, నా మొహం చూసి చూడయ్యా, నా మొహం చూసి చూడయ్యా, నా యొక్క తమ్ముడిని ఆశీర్వదించని అడుగుతా ఉన్నాడు. ఎప్పుడైనా అడిగినావా, అయ్యా నన్ను బట్టి నా బిడ్డను బాగు చేయ్యా, నన్ను బట్టి నా కొడుకును బాగు చేయ్యా, నన్ను బట్టి నా కుటుంబాన్ని బాగు చేయాలని ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైనా మీరు అడిగినారా? అబ్రహాము దేవుణ్ణి అదే అడుగుతా ఉన్నాడు. అయ్యా నన్ను దీవించినావు, నాకు చాలయ్యా, ఇదిగో వెనకబడిపోతున్నాడు నా తమ్ముడు, వాడిని బాగు చేయ్యా, వాడిని ఆశీర్వదించయ్యా అని అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నా పిల్లలు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే అది నా తప్పుగా ఎంచి వాళ్ళను క్షమించయ్యా, మరణానికి అప్పగించకయ్యా అని మనం ప్రార్థన చేయాలా? వారు తెలుసో తెలియక తప్పు చేశారేమో, వారి తప్పు నా తప్పుగా భావించి క్షమించు, క్షమించు. మరి క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రభు దగ్గర తీర్పులో నిలబడిన తర్వాత దేవుడు ప్రతిదీ మనల్ని అడుగుతాడు. నీ పిల్లల కోసం ఏ రోజు ప్రార్థన చేశావు? నీ పిల్లల క్షమాపణ కొరకు తల్లిగా తండ్రిగా నువ్వు చేసిందేమిటి? ప్రతిదీ అడుగుతాడు దేవుడు. అబ్రహాము లోతును గురించి అడుగుతా ఉన్నాడు దేవుని దగ్గర. అయ్యా నా సహోదరుడైన లోతును మీరు ఆశీర్వదించండి, అయ్యా నా సహోదరుడైన లోతును మీరు దీవించండి. అవును, నువ్వు ఒక శేనికి కాపులు పోతే నువ్వు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? అయ్యా ఈ శేనికి నేను కాయలు గుండా, నన్ను బట్టి నా యజమానుణ్ణి దీవించా. ఒక శేనికి పనికి పోతున్నా, నన్ను బట్టి ఆ శేనుడు దీవించు. ఒక కంపెనీలోకి పనికి పోతున్నా, నన్ను బట్టి ఆ కంపెనీని దీవించు. నీ నోట ఆ మాట వచ్చినప్పుడు దేవుడు బహు సంతోషపడతాడు. ఎందుకు తెలుసా? నా పిల్లలు పరాయి వారి కొరకు ఎంతగా ప్రార్థిస్తున్నారు. అవును ప్రియులరా, మనం బట్టి దేవుడు ప్రతిదీ మేలు చేస్తాడు. మానవ ప్రార్థనకు దేవుడిచ్చిన శక్తి ఏంటంటే, నువ్వు ఏదైతే ఆపమని ప్రార్థన చేస్తావో అది ఆపేస్తా. హెబ్రీయుల పత్రికలో ఒక మాట మనం చూద్దాం. హెబ్రీయుల పత్రికలకు వస్తే ఒక మాట, దేవుడు మనం ప్రార్థన చేస్తే ఎంతటి గొప్ప కార్యములైనా చేయగలుగుతాడో అనటానికి ఒక చిన్న ఉదాహరణగా ఆ మాటలు చెప్పి ముగిసి ముందుకెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8 ఏలియాను గురించి ఒక మాట ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడని. తీసావా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ప్రార్థన చేయగా దేవుడు 40 దినములు వర్షమును ఆపినాడు. చూడండి, ఆ మాట కనబడుతుందేమో.
కనపడలేదా? హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, విశ్వాస వీరుల పట్టికలో ఆ మాట కనిపిస్తుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడై ప్రార్థన చేసినప్పుడు దేవుడట 40 రోజుల వర్షాన్ని ఆపేశాడు. అంటే ఒక వ్యక్తి ప్రార్థన దేవుని దగ్గర మనము ఎవరి గురించి అయితే చేస్తామో అది ముమ్మాటికి దేవుడు కార్యమును జరిగిస్తాడు. ఆయన కార్యము చేయు దేవుడు. ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసేటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం, మనతో పాటు మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన అలవాటే మనం లేకపోతే, ప్రార్థన చేసుకునేటువంటి విధానమే మనకు లేకపోతే, ఎక్కడేసిన పొంగలు అక్కడే ఉంటే వ్యర్థమే. చూడండి, మరొక మాట మనం చూస్తాం. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు అన్నదమ్ముల చేతుల అమ్మివేయబడి వేరే వాళ్ళతో జీతానికి కొన్నాడు. ఎంత గొప్ప జీవితం యోసేపుదంటే, ఆ ఇంట్లో జీతానికి పోతే ఆ జీతగాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ ఇంటిని ఏంది అసలు దేవుని కృప! దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా రాజే. యోసేపు ఆ ఇంట్లో పని మనిషిగా పోయినాడు. అది కూడా అమ్ముకున్నారు. ఆ రోజుల్లో పని మనుషులు అమ్మేటోళ్ళు. ఇప్పుడన్నే ఏదో రాంగ తగ్గిపోయింది. లేకపోతే పెద్ద పెద్ద రైతుల ఇళ్లలో వంశపారంపర్యంగా తండ్రి చేసిన తర్వాత మిగిలిన అప్పును కొడుకు తీసి వాళ్ళకే దాసులుగా ఉండేవాళ్ళు. అట్లా యోసేపును అన్నదమ్ములు ఏం చేసినారంట? కొట్టి అమ్మేసినారు. అమ్మేసిన తర్వాత ఆ ఇంట్లో పని మనిషిగా బతుకుతా ఉన్నాడు. పని మనిషిగా బతుకుతా ఉండి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు. ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. ప్రతిరోజు దేవునికి లోబడుతూ ఉన్న క్రమంలో దేవుడు యోసేపును బట్టి ఆ ఐగుప్తునింటిని, ఎంత గొప్ప శక్తి దేవుని నమ్ముకున్న బిడ్డలో ఉంది. ఆ ఐగుప్తు ఇంటిని యోసేపుని నిమిత్తమై దేవుడు ఆశీర్వదించినాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈరోజు నిన్ను బట్టి నీ యొక్క కుటుంబ జీవిత విధానాలు ఎలా ఉన్నాయి? యోసేపును బట్టి ఇంట్లో యజమానిని దీవించినాడు. ఆ ఇంట్లో పని మనిషిని బట్టి యజమానిని దీవించినాడంటే ఆ పని మనిషి మామూలుడు కాదు. యోసేపు జీవితం ఎంత గొప్పదంటే, ఆ ఇంట్లో పని చేసేటప్పుడు ఆ పనిచేసే యజమాని భార్య యోసేపు మీద కన్నేసి, నువ్వు నాతో తప్పు చేయి అని బతిమలాడితే బట్టల చేతులు ఇడిచేసి పరిగెత్తుతాడు. పరిగెత్తిన తర్వాత భర్త వచ్చి నాకు చెప్తాది, ఇదిగో ఆ ఇంట్లో పని మనిషి ఉండేవాడు నన్ను పట్టుకోవడానికి వచ్చినాడు, నేను పట్టుకునేసరికి నా చేతులు అంగిడిచి పరిగెత్తాడని చెప్తే ఎమ్మడే తీసుకుపోయి జైలు వేసిన. ఎవరిని? యోసేపును. ఇది కథ కాదు, నిజమే. యోసేపు తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని అబద్ధాలు ఆడని చెప్తే వెంటనే తీసుకుపోయి జైల్లో పడేసినాడు. నా దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎక్కడున్నా పరిశుద్ధుడే. జైల్లో వేసిన తర్వాత నా దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. ఎక్కడైతే యోసేపుని జైల్లో వేశారో, ఏ దేశంలో జైల్లో వేశారో అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని మీదేసి ఆ యొక్క వ్యక్తిని జైల్లో పడేసిన తర్వాత దేవుడు ఎక్కడైతే నన్ను నమ్ముకున్న బిడ్డలు హీనమైపోతున్నారో, ఎక్కడైతే నన్ను నమ్ముకున్న బిడ్డలు బాధ కలుగుతున్నారో, ఎక్కడైతే నన్ను నమ్ముకున్న యోసేపు జీవితం ఎట్లా అయిపోతుందనని దేవుడు అదే దేశంలో యోసేపును ప్రధాని చేసినాడు. ఏ అన్నదమ్ములు అయితే యోసేపును అమ్మేసినారో ఆ అన్నదమ్ములు అదే యోసేపు కాడికి ఆ దేశంలో కరువు వచ్చే బియ్యం కోసం అడుక్కనికి వచ్చినారు.
అది దేవుని శక్తి. అది దేవుని నమ్ముకున్న వ్యక్తి జీవితంలో ఉన్న గొప్ప అద్భుతాలు అవే. అన్నదమ్ములందరూ కలిసి ప్లాన్గా కొట్టి అమ్మేసినాక అదే ప్రధాని దగ్గరికి ఆ దేశంలో కరువు వస్తే బియ్యం కావాలని సంచులు జోలెలు పట్టుకొని చదువుకున్నాడు. దేవుని నమ్ముకున్న వ్యక్తులతో ఒకవేళ ఎవరైనా ఏదైనా చేయాలని ఆలోచన చేస్తే బహుశా వాళ్ళు దేవునితోనే పోరాడుతున్నారని తెలుసుకోవాలి కదా. వాళ్ళకి తెలియక అంతే. యోసేపు జీవితాలు అట్నే జరిగింది. యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకొనుట ద్వారా దేవుడు యోసేపును ఆశీర్వదించినాడు. దైవ సేవకుల విషయంలో ఎవరైనా సరే తూలనాడి మాట్లాడినా, ఏదైనా హాని చేయాలని చూసినా, దైవ సేవకుల విషయంలో ఎవరైనా సరే అది ఈ రోజు కాకపోవచ్చేమో, ఒకరోజు దాని నుంచి తప్పించుకోలేము. ఎవరం కూడా తప్పించుకోలేము. దావీదు సౌలును చంపే అవకాశం వచ్చింది. ప్రతిసారి దావీదును సౌలు చంపాలని చూస్తూ ఉంటే ఒకరోజు దావీదుకు సౌలు చంపే అవకాశం వచ్చింది. నిద్రపోతున్నాడు, చేతులు ఈటుంది, ఒక్క పోటు పొడిచి చచ్చిపోతాడు. పక్కనున్న వాళ్ళు అంటారు, ఇన్నిసార్లు ఇన్ని ఇబ్బందులు పెట్టాడు కదా, ఒకసారి చంపేయి అంటే దావీదు ఏమంటాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వారిని మీరు ముట్టుకుంటే సర్వనాశనమవుతారని భయపడతాడు. దేవుడు సౌలును అభిషేకించాడు, నన్ను చంపడానికి వచ్చినాడు, దేవుడు తప్పించినాడు. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు, దేవుడు తప్పించాడు, అయినా భయంలే. ఈరోజు దొరికినాడు కదా, నేను ఈయన చంపితే సౌలును దేవుడు అభిషేకించినాడు. దేవుడు అభిషేకించిన వారిని నేను ఏదైనా చేస్తే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని భయం ఉంటుంది. దేవుని బిడ్డల విషయంలో ఎవరైనా సరే ఏదైనా అనాలోచనగా మాట్లాడితే ఆ మాటలన్నీ దేవుడు వింటాడు. యోసేపుని గురించి దేవుడు ప్రతి మాట విన్నాడు. యోసేపుని గురించిన దేవుడు ప్రతి మాటను విని ఆ యొక్క పరిస్థితుల మధ్య వలను ఇచ్చేసినాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో దేవునికి మనము లోబడితే, దేవునికి భయపడితే, ఆ భక్తి కేవలం మనతోనే కాదు, ఆ భక్తి కేవలం మన వల్లనే కాదు, మనల్ని బట్టి మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆ భయాన్ని మనం కలిగి ఉండాలి, ఆ ధన్యతను మనం కలిగి ఉండాలి, ఆ మెలకువను మనం కలిగి ఉండాలి. అది లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎంత చేసినా, నేనైనా మీరైనా ఎవరైనా ఆ మెలకువ లేకపోతే కేవలం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎట్లండి, ఈ నుంచి దాటినాక నా బుద్ధి పుట్టి నేను ఉన్నాను అనుకో, మీరు చూడకపోవచ్చు. ప్రతిదీ దేవుడు నన్ను చూస్తాడు, ప్రతిదీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఈ లోకంలో నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మన పక్షమున మనము దేవుని నమ్ముకున్న విధానాన్ని బట్టి ప్రతి కార్యములు ఉంటాయి. యోసేపును బట్టి దేవుడు ఆశీర్వదించినాడు. యోసేపును బట్టి ఆ యొక్క ఐగుప్తు ఇంటిని దేవుడు ఆశీర్వదించినప్పుడు లాస్ట్కి ఆయన మీదికే అడ్డు తిరిగింది. అయినా దేవుడు విడిచిపెట్టలే. అయినా దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు కనికరం చూపినాడు. ద్వితీయోపదేశ కాలంలో మనం ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. వారిని దేవుడు ఎంతగా ఎందుకు వారిని బట్టి వారి కుటుంబాలను ఆశీర్వదించాడు అన్నటువంటి మాట మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే 28వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుకుందాం. నీవు ఒక వ్యక్తిని బట్టి దేవుడు నన్ను బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే నేను చేయవలసినవి ఏమిటంట? నీవు నీ దేవుడైన యెహోవా వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను, అంతే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన గొప్పగా మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఉండే సమస్త జనుల కంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలా, ఆయన మాటను శ్రద్ధగా వినాలా, ఆయన వాక్యానికి లోబడాలా, ఆయన మాటకు
ఎప్పుడైతే ఆ మాటలకు మనం లోబడతామో, ఎప్పుడైతే ఆ మాటలకు విధేయత మనం చూపిస్తామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. అంతే. చాలామంది యేసు ప్రభు కాడికి వచ్చానే మేము అనుకున్నవి నెరవేరాలంటారు. కానీ దేవుడు అంటాడు, ముందు దేవుని మాట విను, మనసును మార్చుకో, జీవితాన్ని మార్చుకో. నీ జీవితంలో ఎప్పుడు చేయాలో, ఏది చేయాలో నీ దేవునిగా నాకు తెలుసు. అంతే, నీ దేవునిగా నాకు తెలుసు. అంతే. మనం తొందరపడినట్టు దేవుడు తొందరపడే అవకాశమే లేదు. దేవుని మాట శ్రద్ధగా వినాలా, దేవుని మాట జాగ్రత్తగా వినాలా. క్రీస్తులో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, ఎవడైనను నా యందు నిలిచిన వాడు బహుగా ఫలించును. నువ్వు ఫలించాలంటే, నువ్వు బాగుపడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుళ్ళో నిలబడాలా. తెల్లవారితే ప్రార్థన చేసుకోవాలా, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా. భక్తి జీవితానికి కొలతలివే, భక్తి జీవితానికి పరిమాణాలు ఇవే. భక్తి జీవితంలో ఒక వ్యక్తి చేయాల్సినది పెట్టుబడి ఏమిటంటే ప్రార్థన జీవితమే పెట్టుబడి. ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవుడు కాదు. ఏ క్రైస్తవుడు కూడా ప్రార్థనా జీవితం లేకుండా నేను సేవకుని అని చెప్తే, నేను సేవకురాల్ని, నేను విశ్వాసం అని చెప్తే నమ్మొద్దు. ప్రార్థన లేకపోతే దేవుని విలువే తెలియదు మనిషికి. ప్రార్థనా జీవితం ఉంటేనే దేవుని విలువ తెలిసేది. ప్రార్థనా జీవితం ఉంటేనే దేవుడు మనకు తోడుగా ఉండేది. ప్రార్థన చేయకపోతే దేవుడు మన మాట వినడు. ప్రార్థన చేయకపోతే దేవుడు మనకు సహాయం చేయడు. ప్రార్థన సహవాసం అనేది దేవునికి మనిషికి మధ్య ఉన్న గొప్ప సంబంధం. ప్రియులారా, ఆ సంబంధము ప్రార్థనా జీవితంతోనే. ఇంకొక మాట చెప్పాలంటే, వాక్యం చెప్పేటోళ్ళు మీకు కనపడతాం, పాటలు పాడేటోళ్ళు మీకు కనపడతాం, కానీ ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి కనపడతాడు. నువ్వు ప్రార్థన చేయడానికి మోకాలు వంగితే, ప్రార్థన చేయడానికి నీ నోరు తెరిస్తే దేవుడు నీ పక్షాన ప్రత్యక్షమై ఉంటాడు. దేవుని దూతలు నీ పక్కన ప్రత్యక్షమై ఉంటాయి. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు. ఒక్కసారి మోకాళ్ళని ప్రార్థన చేయగలిగితే, నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ కుమారుల గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ అత్త గురించి, నీ మామ గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే వాళ్ళ నోళ్ళు ముయించేస్తాడు దేవుడు. అంతే. మనము చేయవలసింది కేవలము ప్రార్థనయే. ప్రార్థన మనము చేస్తే దేవుడు మన జీవితాలలో కార్యము జరిగిస్తాడు. ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం, ఏం నేర్చుకున్నామంటే, మనల్ని బట్టి మన కుటుంబాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు అని తెలుసుకున్నాం. మనం మంచి చేస్తే దేవుడు మనల్ని బట్టి మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మనం చెడు చేస్తే మనల్ని బట్టి మన కుటుంబాలు నాశనం అవుతాయి అనేటువంటి మాట కూడా మనం తెలుసుకున్నాం. యెహోషువ రాసిన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలో చూడు, దేవుని యొక్క దృష్టిలో ఎంత చక్కగా మాట్లాడుతుందంటే, యూదా గోత్రములో జెరహు ముని మనవడు అంటే ఇద్దరు అబ్బగారులు పోయినారట. ముని మనవడు, జబ్ది మనవడు అంటే ముని మనవడుకు మనవడి గురించి మాట్లాడుతూ ఉంది వాక్యం. ఎంత డెప్త్గా మాట్లాడుతుంది, ఎంతో లోతుగా వాక్యం మాట్లాడుతుందో, ఎంత వెనక నుంచి వాక్యం మాట్లాడుతుందంటే, యూదా గోత్రములో జెరహు ముని మనవడైన జబ్ది మనవడు. 3 తరాలు పోయింది. ఇదొక 2 తరాలు, 5 తరాలు, 6వ తరములో ఉన్న వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉంది. 6 తరాలు వెనుకున్న వారిని తీసుకొస్తా ఉంది. యూదా గోత్రములో జెరహు ముని మనవడు, జబ్ది మనవడు, కర్మి కుమారుడైన ఆకాను శపితమైన దానిలో కొంత తీసుకొనేను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించను. ఒక్కడు చేసిన పాపానికి జాతి మొత్తానికే శాపం. ఏం చేసినాడట? శపించింది తీసుకోకూడదన్నాడు దేవుడు. అంతే. ఇశ్రాయేలీయులకు వారికి మధ్య జరిగిన యుద్ధంలో వాళ్ళ బంగారంతా పడిపోయింది అవతలది. ఇదిగో
ఆ వస్తువులు, ఆ బంగారం అంతా శపించినాయి, దాన్ని ముట్టుకోవద్దు, శపించినది తీసుకుంటే నీకు దరిద్రం వస్తుంది అని దేవుడు చెప్తే అందరు ఎవరు తీసుకెళ్ళా. కానీ ఆకాన్ ఒక్కడు ధైర్యం చేసినాడు. ఆకాన్ ఒక్కడు ధైర్యం చేసి ఏం చేశాడంటే చూడండి, 21వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో, శపించబడిన సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఆశించి అదుగో నా డేరా మధ్యలో దాచిపెట్టినను భూమిలో. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తు చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, దాని క్రింద వెండి ఉండెను. కాబట్టి వారందరూ యెహోషువను బయటకు తీసుకొచ్చినారు. శపించబడిన దానిలోంచి ఎవరు ముట్టుకోవద్దని చెప్పినాడు దేవుడు. కానీ ఆకాన్ ఏం చేసినాడంటే ఎన్ని తులాల వెండి తెచ్చుకున్నాడంట? 200 తులాల వెండి తెచ్చుకున్నాడంట, 50 తులాల బంగారం తెచ్చుకున్నాడంట, మంచి మంచి బట్టలు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా అలా ఇంట్లో మధ్యలో కింద గుంత తొగి గుంతలు దాచిపెట్టాడు. గుంతలు దాచిపెట్టిన తర్వాత అదంతా యెహోషువతో దేవుడు మాట్లాడిన తర్వాత ఏం చెప్పినాడట దేవుడు? ఎవడైతే ఇట్లా పాపం చేస్తాడో వానిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని పశువులను అందరినీ ఒక పెద్ద చెరువు లాంటి గుంతలోకి తీసుకుపోయి ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఎంత శాపము! ఆకాను చేసిన పాపము ఆకాను చంపలే. భార్యకి ఏం తెలియదు, పిల్లలకి ఏం తెలియదు, ఆ పశువులకి ఏం తెలియదు, అన్నిటిని ఆ లోయలోకి తెచ్చి మొత్తాన్ని రాళ్లతో కొట్టి చంపేసినారు. చూడండి ఆ మాట. 25వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మల్ని బాధపరిచితి, ఒక్క నీ తప్పుకు మొత్తం మేమందరం బాధపడతా ఉన్నాం. నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావకొట్టిరి. దానికంటే పైన ఎవరెవరిని సంపనికి తీసుకుపోయినాడు? 24వ వచనం చదువుకుందాం. తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలీయులందరూ అన్ని తీసుకుపోయినారు. ఒక దోచుకున్న బంగారాన్ని తెచ్చుకున్నారు, వెండిని తీసుకున్నారు, భార్యను, పిల్లలను, ఉన్న గార్దులను అన్నిటిని తీసుకొచ్చి ఆకారు అనే లోయలోనికి తెచ్చి అందరు ఏం చేసినారంట? రాళ్లతో కొట్టి చంపివేసి వారు చనిపోయిన తర్వాత వారి మీద అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా పేర్చినారు. ఆకాను చేసిన పాపము శపించబడిన దానిలో నుంచి తీసుకొని కేవలం అతను మాత్రమే చచ్చిపోకుండా భార్యను చంపే, పిల్లలు తెచ్చా, ఆస్తి వాయ, గార్దులు వాయ అన్నీ పోయి శాపాన్ని సమకూర్చుకొని రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఆకాను పిల్లలు, నానా మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు నానా? అప్పటి వరకు ఆకాను పిల్లలతో ఆడుకున్న వారు కూడా రాళ్ళు విసిరేస్తున్నారు వాళ్ళ మీద. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన పాపము కుటుంబం మొత్తాన్ని ఎలా కబలించి వేస్తుందో, కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన పాపమును బట్టి యావత్తు కుటుంబం అంతా నష్టపోయింది, యావత్తు కుటుంబం అంతా చనిపోయింది, యావత్తు కుటుంబం అంతా సమస్తమును కోల్పోయినాయి. ఆకాను గురించినటువంటి జ్ఞాపకము ఏది లేకుండా భూమి తుడిచిపెట్టుకొని పోయింది. కొట్టి రాళ్లతో కొట్టేటోళ్ళు ఒక్కొక్కరిలా, సావురా నీ వలన మాకు కూడా ఇబ్బంది కలిగింది కదరా, నీ వల్ల దేవుడు మా మీద కూడా శాపం పెట్టాడు కదరా అని ఒక్కొక్కరు గుండ్రాలు తీసుకొని పిల్లల మీద తెచ్చంటే ఆ దెబ్బలు తట్టుకోలేక, అంటే ఒక వ్యక్తి మంచి చేస్తే ఎలాగో మనతో వస్తుందో మన పిల్లలకు వస్తుందో మనము చెడు చేస్తే కూడా అలాగే వస్తుంది. నాకాని అనుకున్నాడు, ఎవరు చూడలేదు ఈ టయానికి క్షమాపణ అడిగితే క్షమిస్తానని దేవుడు అనుకున్నాడు. నా పిల్లల కోసం 50 తులాల వెండి, 200 తులాల వెండిని 50 తులాల బంగారాన్ని పెట్టుకున్నా, ఎవరికి తెలియదు, అందరూ తెచ్చుకోలేదులే, నేను ఒక్కనే కదా, క్షమించమంటే దేవుడు క్షమించాలి అనుకున్నాడు. దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఎప్పుడూ క్షమించడు.
దేవుడు ముందే చెప్పాడు ఆకాను ముట్టుకోద్దు, తీసుకోద్దు. దేవునికి భయపడలే ఆకాను, దేవుని మాటకు లోబడలే ఆకాను. దేవుని మాటకు వినని వారు, దేవుని మాటకు లోబడని వారు, దేవుని మాటకు హెచ్చరికకు ఎవరైతే వెనుతిరగని వారు ఉంటారో ఒకానొక దినమున ఆ బాధను వారు భరించలేరు. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ బాధ భరించలేరు, ఆ వేదన భరించలేరు, ఆ బాధ తట్టుకోలేరు. పిల్లరా, దేవునికి విరుద్ధంగా మనం ఏ కార్యం చేసినా మనం ఒక్కరమే నష్టపోం. మన వెనక కుటుంబం ఉంది. మనం పోయిన తర్వాత మన పిల్లలు అనుకోకూడదు వీళ్ళ కడుపున ఊరికే పుట్టానే, ఇవి చేసినవి ఈయన చేసినవి మాకు వచ్చినాయని మనం అనుకోకూడదు. ఒక పూట పచ్చున్నా సరే దేవుని దగ్గర మన మీద అర్థం, అది జీవితం. ఆకాను తన పిల్లల కోసం కావాలనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు ఆకాను మా తప్పు చెయ్యాలనుకో. ఈ మధ్యకాలంలో ఒక గొప్ప ఘోరమైన సంగతి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దాని గురించి నేను వీడియో తీసిన. ఒక తల్లి అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయి 3 పిల్లలకు ఎత్తుంటారు, 3కి పెరగనంలో విషం కలిపి పెట్టి చంపేపింది. ఎంత బాధ అయిందంటే ఆ వీడియో చేసేటప్పుడు ఎంత బాధపడతా ఆ వీడియో చేసినాను. పాపం కొరకై కుటుంబాన్ని నాశనం చేసుకుంది. ఈరోజు 3 పిల్లలు అయినారు, జైలు పాలైపోయింది. ఇది నీ జీవితంలో ఏం సాధించావు? కడుపున పుట్టిన పిల్లలను చంపుకున్నావంటే ఏంటి జీవితం? ఆ ముగింపు మామూలుగా ఉండదు. ఆ ముగింపు గురించి వర్ణించలేము. ఈ లోకము దాటి వెళ్ళిన తర్వాత ఆ బాధ భరించలేం. ప్రియులారా, దేవుడు వద్దన్నది మనం చేసినామంటే దానికి 100 శిక్ష అనుభవించాల్సిందే. అది నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో ఎవరైనా. ఆదామవులు తినాకమన్నారు ఆ ఫలాన్ని, దేవుడు వద్దన్న ఫలాన్ని వారు తిన్నారు, శపించబడ్డారు. అంతవరకు బాగున్నారు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసినారో శపించబడ్డారు దేవుని దృష్టిలో నుంచి. ఈరోజు మన జీవితంలో దేవుడు వద్దన్నటివి పదే పదే మనం చేస్తూ ఉంటే దేవుడు ప్రతిదీ లెక్కలోనికి తీసుకుంటాడు. మరణము మనకు దగ్గరలో ఉందని గుర్తు చేసుకోవాలి. దేవుడు వద్దన్నవి మరలా మనం చేస్తున్నామంటే దేవుడు గుడ్డెడుగా చూడకుండా నీకు అన్నీ తెలుసు. లెక్క తీర్చే రోజు ఒక రోజు ఉంది. ఆకానును చంపినట్టుగా మన కుటుంబం నాశనం రాబోతుంది. దేవుడు వద్దన్న ప్రతి పని మనం చేయకూడదు. దేవునికి కావాల్సింది అదే, ఆజ్ఞ అతిక్రమమే. అంతే. పాపం అంటే ఏందో కాదు, దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయడమే పాపం, అంతే. ఆకానుకు దేవుడు చెప్పినాడు, శపించబడిన దాని నుంచి తీసుకోవద్దురా బాబు అని చెప్పినాడు. ఆకాను వినలే, దాచిపెట్టుకున్నాడు ఎవరిది వెళ్ళని. మానవ కనులు ముప్పించి మనం ఏమైనా చేయగలుగుతాం, మానవుల చెవులు ముప్పించి మనం ఏమైనా మాట్లాడగలుగుతాం. దేవుని కనులను దేవుని చెవులను మనము ముప్పించలేమో. ఆయన కంటికి కనబడని స్పష్టము కూడా ఏదీ లేదు.